అనుకుంటారు. పాపం మా పెద్ద ఆయన మా ఎమ్మెల్యే 85 సంవత్సరాలు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. గత ప్రభుత్వం ప్రతి శాఖలోనూ బకాయిలు మిగిల్చి వెళ్లిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అధిక వడ్డీలతో తెచ్చిన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేలా సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. సుమారు 2000 కోట్లకు మేర వడ్డీలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ డబ్బుతో చాలా పథకాలు సమర్థంగా అమలు చేయవచ్చని తెలిపారు. శాసనసభలో బడ్జెట్పై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. వైసీపీ హయాంలో తెలుగు జాతి ఎన్ని కష్టాలు పడిందో చూశామని, రాష్ట్రానికి ఆ పార్టీ హానికరమేనని వార్నింగ్ ను నిరంతరం ఇస్తూనే ఉండాలన్నారు. వైసీపీ నెవర్ అగైన్ వన్స్ అగైన్ కూటమి అని పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. ఒక జాతిలో ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపాలి అనంటే పదే పదే జరిగినటువంటి నష్టాన్ని చెప్పాలి, చరిత్రను చెప్పాలి. అందుకే చెప్తాను అధ్యక్ష, గత బడ్జెట్ లో చెప్పాను అధ్యక్ష, సిగరెట్ తాగడం హానికరం అని ఎట్లా చెప్తారు, వైసీపీ రాష్ట్రానికి హానికరమని గతంలో చెప్పాను అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది కూడా చెప్పాలి అధ్యక్ష. మనం ఒక్క రోజుతో ఏదో చెప్తే మర్చిపోతాం అనేటువంటిది కాదు అధ్యక్ష. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉండాలి అధ్యక్ష. ఈ తెలుగు జాతి ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడింది, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుని ఏ రకంగా దుర్మార్గంగా పనిచేశారు. ఇందాక గణబాబు గారు చెప్పారు కదా అధ్యక్ష, శుక్రవారం వస్తుందంటే ఏం జరుగుతుందో స్వేచ్ఛగా మాట్లాడలేడు, ఉద్యోగస్తుడు బయటపడలేడు, ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు అధ్యక్ష, ఆఖరికి చిక్కీలలో కూడా బకాయిలు పెట్టిపోయినటువంటి గత ప్రభుత్వం అధ్యక్ష. అవన్నింటినీ కూడా సరిచేసి నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ వెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకనంటే ఒకే ఒక నమ్మకం అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రజానీకం మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని మేము మర్చిపోవడం లేదు అధ్యక్ష. ఏదైతే కూటమికి ఒక్కొక్క ఓటు పడిందో అధ్యక్ష, ఆ ఓటు వెనకాల వాళ్ళ ఆలోచనలు ఆకాంక్షల్ని మేమందరం కూడా గుర్తుపెట్టుకుంటున్నాం అధ్యక్ష. అధికారం అనేటువంటిది మాకు ఒక సాధనం మాత్రమే, ప్రజలకు పనిచేయడానికి అనేటువంటిది పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నటువంటిది మేము మాటల్లో చేతల్లో కూడా చేసి చూపిస్తా ఉన్నాం అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నా అధ్యక్ష. మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలి అధ్యక్ష. గతంలో PPL రద్దు చేయడం మూలాన మోసానికి షర్టు ప్యాంటు వేస్తే ఏపీ సీఎం చంద్రబాబు అవుతారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్లో పచ్చి అబద్దాలు, చంద్రబాబు భజన మాత్రమే ఉందన్నారు. సీఎం చంద్రబాబు హయాంలో ప్రచారం పీక్ లో ఉంటుందని, పని తక్కువ అని ఎద్దేవా చేశారు. జీడీపీ, జీఎస్డీపీపై సీఎం చంద్రబాబు తప్పుడు లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. బడ్జెట్ లెక్కలు నిజమైతే ప్రజలు తలసరి ఆదాయం పెరగాలని కదా అని ప్రశ్నించారు. బడ్జెట్తో ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని తెలిపారు. ప్రజలను వరుసగా వెన్నుపోటు పొడుస్తూ వారిని వంచిస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ 3వ బడ్జెట్. వరుసగా 3వ బడ్జెట్ లోనూ చంద్రబాబు నాయుడు గారు తాను ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 7 ఈ మేనిఫెస్టోల హామీలు పూర్తిగా గాలికి ఎగిరిపోయాయి. ఇతర హామీలు, ఇతర వాగ్దానాలను పూర్తిగా విస్మరించిన పరిస్థితి. అన్ని వర్గాల ప్రజలను మరోసారి మోసం చేస్తూ పెట్టిన బడ్జెట్ ఇది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 విషయంలో తాను ప్రజలను మోసం చేయడానికి అన్ని రకాలుగా ముందుగానే నిర్ణయించుకున్నారు కాబట్టి అబద్దాలను కూడా రక్తి కట్టించి సూపర్ 6, సూపర్ 7 హామీలను తాను నెరవేర్చకపోయినా అబద్దాలు పదే పదే అవే అబద్దాలు చెబుతూ సూపర్ 6, సూపర్ 7 అట్టర్ ఫ్లాప్ అయినా కూడా తాను చేయలేక సూపర్ హిట్ అంటూ నిస్సిగ్గుగా మోసం చేస్తూ గోబల్స్ ప్రచారానికి దిగారు. నిజానికి ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతాడు. మోసానికి షర్టు ప్యాంటు. జాబ్ క్యాలెండర్ లో భాగంగా త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడారు. సమగ్ర శిక్ష అభియాన్లో ఒప్పందం ఉద్యోగుల వేతనాల పెంపు అంశంపై ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలతో సర్వశిక్ష అభియాన్లో ఏపీలోనే ఎక్కువ జీతాలు చెల్లిస్తున్నామన్నారు. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈసారి డిఎస్సిలో కర్నూలుకు ఎక్కువ టీచర్ పోస్టులను మంజూరు చేస్తామన్నారు. ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, మనం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల మన జీవితాలు మారుతాయి అధ్యక్ష. నా జీవితం అలా ఇవ్వగలం నిర్ణయం వల్ల మారింది అధ్యక్ష. రాదోని మంత్రాలయంలో నేను పాదయాత్ర చేసినప్పుడు ఆ ప్రాంతం ఎంత వెనుకబడి ఉందో నేను కల్లారా చూశాను అధ్యక్ష.
నంద్యాల పార్లమెంట్కి కర్నూలు పార్లమెంట్కి ఎంత డిఫరెన్స్ ఉందో స్వయంగా నేను చూశాను అధ్యక్ష. ఇన్ఫాక్ట్ నిన్న జరిగిన SIPBలో కూడా మీరు చూస్తే కర్నూలు పార్లమెంట్కి ప్రత్యేకంగా వస్తున్న పరిశ్రమలకి అదనంగా ఇన్సెంటివ్ కూడా ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని పైకి తీసుకెళ్ళాలి, ఆ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. మొన్న జరిగిన DACలో కూడా మీరు ఒక్కసారి చూస్తే కర్నూలు జిల్లాకి ఎక్కువ మంది ఉపాధ్యాయుల పోస్టులు కూడా మేము శాంక్షన్ చేసాం. అయినా కూడా అధ్యక్ష ఈరోజు నేను రివ్యూ చేశాను అధ్యక్ష, లాస్ట్ మినిట్ అధ్యక్ష, ఈరోజు నేను రివ్యూ చేసే హౌస్లోకి వచ్చే ముందర ఇప్పుడు కూడా టీచర్ స్టూడెంట్ రేషియో మన ప్రాంతం కర్నూలు పార్లమెంట్ తక్కువ ఉంది అధ్యక్ష. ఇంత పోస్టులు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇతర పార్లమెంట్తో పోల్చితే మనం ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ జల్సాలపై వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. వీరంతా ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని అన్నారు. క్రికెట్ మ్యాచ్ చూడటానికి మంత్రి లోకేష్ కొలంబోకు వెళ్లారా అని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పులతో దివాలా తీస్తుంటే వీరు మాత్రం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో ఎంజాయ్ చేస్తున్నారని విమర్శలు చేశారు. మరోవైపు చూస్తే ఆయనకో విమానంతో పాటు హెలికాప్టరు, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు హెలికాప్టరు, తర్వాత ఆయనకు మద్దతు ఇస్తా ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకొక విమానం, మళ్ళీ ఆయనకు హెలికాప్టరు, అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు, ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి, మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు, మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్ ఆడతా అంటే ఈయనకేం స్వామి, నాకు అర్థం కాదన్నా. ప్రైవేట్ ఫ్లైట్లు ఏపీ శాసన మండలి మళ్లీ వాయిదా పడింది. ఇందాపూర్ డైరీ వివాదంపై వైసీపీ చర్చకు పట్టుబట్టింది. ఈ క్రమంలో సభలో వైసీపీ నాయకులు విజిల్స్ వేశారు. చైర్మన్ విజిల్స్ వేయవద్దని వాదించినప్పటికీ వైసీపీ నాయకులు వినలేదు. గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేశారు. వైసీపీ నేతలు ఆందోళన నేపథ్యంలో మళ్లీ సభను వాయిదా వేశారు. తిరుపతి లడ్డూలో ఉపయోగించిన నెయ్యి కల్తీ ఆరోపణలపై చర్చ కోసం వైసీపీ ఎమ్మెల్సీలు ఇచ్చిన తీర్మానాలను చైర్మన్ కొయ్యే మహేష్ రాజు తిరస్కరించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. సభలో గందరగోళం నెలకొనడంతో వాయిదా పడింది. వద్దు కళ్యాణి ఉన్నామని మేము చెప్పినా సరే వాళ్ళు ఒక ఆధారం కూడా తీసుకురాలేదు అధ్యక్ష. తీసుకురాకపోగా నేను మాట్లాడినటువంటి మాటల మీద బయటికెళ్ళి లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రెస్ మీట్ పెట్టాడు అధ్యక్ష. ఏమని పెట్టాడు? ఆధారాలు చూపించాడు అధ్యక్ష. వత్స సత్యబాబు గారి గురించి నిన్నటి వరకు తెలిసినప్పటికి కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లో ఏదైతే సీజ్ ప్యాకెట్ చూపించాడు అధ్యక్ష, సీజ్ ప్యాకెట్ చూపించి దాన్ని నెయ్యి చెప్పాడు అధ్యక్ష. ఎంత దారుణం అధ్యక్ష. కనీసం ఒక సీనియర్ మెంబరు ఈ సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కి సీజ్ కి నెయ్యికి కనీసం వ్యత్యాసం కూడా తెలియలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు అధ్యక్ష. దాని మీద హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. లేపాక్షి మండలంలో పర్యటించిన ఆయన 2 కీలకమైన బీటీ రహదారుల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని ఆయన ఆశాపాపం వ్యక్తం చేశారు. మండలంలోని మాన్యపల్లి నుంచి గౌరిగానిపల్లి వరకు 2.60 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రహదారి నిర్మాణ పనులను బాలకృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. ఈ రహదారి పూర్తయితే స్థానిక గ్రామస్తులకు రవాణా కష్టాలు తీరుతాయని తెలిపారు. అనంతరం ఆయన పులమతి చెరువు వద్దకు చేరుకుని హంద్రీనివ జలాలకు ప్రత్యేక పూజలు చేసి జలహారతినిచ్చారు. చూడండి నమస్కారం. నందమూరి
నందమూరి తారక రామారావు గారిని స్మరిస్తూ మరి నాన్నగారు ఇక్కడ 3 సార్లు ఆయన్ని శాసనసభ్యుడిగా గెలిపించి ముఖ్యమంత్రిని చేసినటువంటి ఘనత కలిగిన మీరందరూ కూడా ఆయన వారసుడిగా మీ యొక్క ప్రజా నాయకుడిగా నన్ను కూడా 3 సార్లు ఇక్కడి నుంచి శాసనసభ్యుడిగా గెలిపించిన ఘనత అలాగే సృష్టించిన చరిత్ర మీది. సో మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరూ సేవ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా నా తల్లిదండ్రులు తదా ప్రజ అంటారు. అలాగే ఇవాళ మరి వాళ్ళ ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో ఎదురు కాల్పులు జరుగుతున్నాయని ప్రాథమిక సమాచారం ప్రకారం భద్రతా బలగాల కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలను అధికార వర్గాలు వెల్లడించాల్సి ఉంది. నక్సల్స్ మిషన్ 2026లో భాగంగా సిఆర్పీఎఫ్, ఛత్తీస్గఢ్ పోలీసులు కర్రగుట్టలు హిల్స్ 2ను 2 రోజుల క్రితం ప్రారంభించాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ జూనియర్ క్యాడర్కు చెందిన బెటాలియన్ ఇన్ఛార్జ్ కేసా సోదీ కోసం 2000 మందితో కూడిన బలగాలు వేటను ప్రారంభించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే ఆస్కారం ఉంది. నంద్యాల జిల్లా శ్రీశైలంలో గత రాత్రి శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్ప ఘనంగా నిర్వహించారు. 21 రకాల పువ్వులతో ప్రత్యేక అర్చన నిర్వహించి నందివర్ధనం, గరుడవర్ధనం, ఎర్రతెల్లం, నీలం, అస్టర్, మల్లె, గులాబీ పుష్పాలను వినియోగించి కనుల పండుగగా తరువాత ఏకాంత సేవతో శయనోత్సవం నిర్వహించారు. తిరుమల శ్రీవారిని నటి శ్రియా శరణ్ దర్శించుకున్నారు. తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భాషల్లో సినిమాల్లో నటించిన శ్రియా తిరుమల వెంకన్న సన్నిధిలో సందడిగా మారారు. శ్రీ వెంకటేశ్వర స్వామి తోమాల సేవలో పాల్గొన్న శ్రియా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పొందారు. శ్రీవారి ఆలయంలో క్యూ లైన్లో ఉన్న భక్తులతో పాటు ఆలయం బయటకు శ్రియను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ మేధా సదస్సు భారత్ వేదికైంది. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో 118 దేశాలు పాల్గొన్నాయి. గురువారం జరిగిన సదస్సు అధికారిక ప్రారంభ కార్యక్రమంలో పలువురు దేశాధినేతలు, టెక్ దిగ్గజాలు పాల్గొని కీలక ప్రసంగం చేశారు. భారత్ను సందర్శించిన ప్రతిసారి మార్పుల వేగం చూసి ఆశ్చర్యపోతున్నానని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు ఐఐటి ఖరగ్పూర్కు విశాఖ మీదుగా వెళ్లేవాడినని, అదే విశాఖ తీరంలో ఇప్పుడు గూగుల్ ఫుల్ స్టాక్ ఏఐ హబ్ ఏర్పాటవుతోందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. That train, I never imagined Vizag becoming a global AI hub. Just as I couldn't have imagined that one day I'd be spending time with teams figuring out how to put data centers into space. Or taking my parents for a fully autonomous car ride in San Francisco. Seeing a Waymo right through my 83-year-old dad's eyes, I saw the progress in a whole new light. Of course, he said he'd be more impressed if it worked on India's busy roads. Still working on that one, Dad. The progress shows what's possible when humanity dreams big. And no technology has me dreaming bigger than AI. It is the biggest platform shift of our lifetimes. We are on the cusp of hyper progress and new discoveries that can help emerging economies leapfrog legacy gaps. But that outcome is neither guaranteed nor automatic. To build AI that is truly helpful for కొత్త సాంకేతికతను భారత్ అందిపుచ్చుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. కృత్రిమ మేధను ఉపయోగించుకోవడంలో దేశ యువత ఆసక్తి కనబరుస్తోందని తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఆయన ప్రసంగించారు. మానవ అభివృద్ధిలో ఏఐ కీలక భూమిక పోషిస్తోందని తెలిపారు. భవిష్యత్తులో ఏఐ ఏం చేయగలదో కాదు, ప్రస్తుతం కృత్రిమ మేధను ఉపయోగించి మనం ఏం చేయగలమనేది అసలు ప్రశ్నగా మారిందన్నారు. ప్రజల సంక్షేమం, శ్రేయస్సే ఏఐకి మన బెంచ్ మార్కులు. మనుషులు డేటా పాయింట్లుగా లేదా ముడి పదార్థాలుగా మారకుండా ఉండాలంటే ఏఐని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మేము చూసిన హాజరు అది ఒక కొత్త విశ్వాసాన్ని కలిగించింది. సాధారణంగా కొత్త బృందం మరియు కొత్త సాంకేతికత విషయంలో కొంతమందికి ప్రారంభంలో సందేహాలు కలిగాయి. అయితే ఈ వేగం మరియు గొప్ప మరియు నమ్మకంతో ప్రపంచంలోని యువతతో పాటు ఇక్కడి యువత కూడా ఈ తరం ఏఐని స్వీకరిస్తోంది, దాని ఓనర్షిప్ను తీసుకుంటోంది మరియు దానిని అపూర్వమైన రీతిలో ఉపయోగిస్తోంది. ఏఐ సమ్మిట్ ఎగ్జిబిషన్కు సంబంధించి కూడా అపారమైన ఉత్సాహం వ్యక్తమైంది. ముఖ్యంగా యువ ప్రతిభావంతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వ్యవసాయం మరియు భద్రత వంటి కీలక రంగాలపై కూడా చర్చ జరిగింది. దివ్యాంగులకు సహాయం అందించడం, బహుభాషా ప్రజల అనేకరాలకు సంబంధించిన పరిష్కారాలు ఇక్కడ వాయిస్ ఫీల్డ్లో ప్రదర్శించబడ్డాయి. ఇది మేడ్ ఇన్ ఇండియా. మొబైల్ డేటా మాదిరిగానే కృత్రిమ మేధలోనూ సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చేందుకు తాము కృత నిశ్చయముతో ఉన్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఇందుకోసం 10 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ముఖేష్ అంబానీ పాల్గొని ప్రసంగించారు. ప్రతి పౌరుడికి, ప్రతి రంగానికి కృత్రిమ మేధను చేరువేస్తామని ఆయన తెలిపారు. సాంకేతిక రంగంలో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు జియో ఇంటెలిజెన్స్ నిర్విరామంగా పనిచేస్తోందని ముఖేష్ అంబానీ తెలిపారు. Affordability that transformed connectivity. India cannot afford to rent intelligence. Therefore, we will reduce the cost of intelligence as dramatically as we did the cost of data. Announcement 2. Jio together with Reliance. This is not speculative investment. It is not for chasing valuation. This is patient, disciplined, nation-building capital designed to create durable economic value and strategic resilience. Scale data centers. We already started construction on multi-gigawatt AI-ready data centers at Jamnagar. Over 120 megawatts will come online in the second half of 2026 this year, and a clear path to gigawatt.
పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణమైనా ఇరాన్పై అమెరికా దాడి చేయొచ్చేనని వార్తలు వినిపిస్తున్నాయి. ఇరాన్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో 50కి పైగా యుద్ధ విమానాలను పశ్చిమాసియాకు అమెరికా తరలించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరాన్ సరిహద్దుకు సమీపంలోని తన వైమానిక నౌకాదళ సామర్థ్యాన్ని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా 50కి పైగా F-16, F-22, F-35 యుద్ధ విమానాలను మోహరించినట్లు అమెరికా ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ అమెరికన్ మీడియా వెల్లడించింది. పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు పశ్చిమాసియా దిశగా పయనిస్తున్నట్లు స్వతంత్ర విమాన ట్రాకింగ్ డాటా సూచించింది. ఇరాన్ అణు కార్యకలాపాలపై అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య పరోక్ష చర్చలు సాగుతున్న నేపథ్యంలో తాజా పరిమాణాలు చోటు చేసుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచికలు భారీగా పతనమయ్యాయి. బ్యాంకింగ్, మోటార్, ఆటో, FMCG స్టాక్స్తో అమ్మకాలు వెల్లువెట్టడంతో సూచికలు కుదిలేశాయి. ఇరాన్పై ఏ క్షణంలోనైనా అమెరికా దాడి చేస్తుందన్న భయాలు, ఫెడ్ వడ్డీ రేట్లపై గందరగోళం కారణంగా సూచీలు నేలచూపులు చూశాయి. దీంతో 3 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. మదుపర్ల సంపద దాదాపు 8 లక్షల కోట్లు ఒక్క రోజులోనే ఆవిరైపోయింది. BSEలో నమోదిత కంపెనీల మొత్తం విలువ 472 లక్షల కోట్ల నుంచి 464 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఓ దశలో 1400 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 25,500 దిగువకు చేరింది. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. సంవత్సరాలు ఉండినే మా కోసం